ఇండస్ట్రీలో నాకు చాలా మంది తమ్ముళ్ళు ఉంటారు, దేవుడిచ్చిన తమ్ముళ్ళు. వాళ్ళలో డియరెస్ట్ తమ్ముడు అమర్. ఆ విషయం అందరికీ తెలుసు. ఎట్టుకెళ్ళకి వాడికి పెళ్లి సంబంధం కుదిరింది అనమాట. సో వాడి ఎంగేజ్మెంట్కి ఆడపడుచు ఉన్న బాధ్యతలని నాకు అప్పచెప్పారు. సో తప్పకుండా వెళ్ళాలి కాబట్టి షూట్ ఫినిష్ చేసుకుని నేను ఎలాగో బస్లో కానీ లేదు అంటే ఫ్లైట్లో వెళ్దామని అనుకుంటే బట్ ఒక ఇద్దరు ఉన్నారనమాట నాటీ ఫెలోస్. వాళ్ళలో బయటికి రా. ఇంతసేపు హెయిర్ లోపల ఉండి నాకు ఎలా అనిపించిందంటే నువ్వు ఎంట్రీ చెప్పక్క నేను వచ్చి వస్తాను అని కాదు, ఇంత స్పేస్ లేదు అసలు హెయిర్ కి అక్కకే సరిపోయి. ఈ రోజు నేను ట్రైన్ జర్నీ చేయడానికి ఇద్దరు రీజన్స్ అన్నమాట. ఇద్దరు రీజన్, అందులో ప్రియాంక ఒకటి అండ్ తెలుసు కదా నిఖిల్. అండ్ నిఖిల్ మా ఇద్దరికి తోడుగా వచ్చాడు అనమాట. అస్సలు రాకుండా ఉండాలి, మస్తు ఉంటుంది అన్న మా ఇద్దరు ఎత్తుకెళ్ళిపోతారు. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? సో జాగ్రత్తగా మనము. నేను వీళ్ళిద్దరిని ఎత్తుకొని వచ్చాను. వీళ్ళకి అసలు ఐఎమ్ ద సీనియర్. సో వీళ్ళకి యాక్చువల్ గా ముందు చెప్పాను నేను. వాళ్ళు ట్రైన్ వచ్చిన వెంటనే మొదలెట్టేది ఏం చేసింది తెలుసా, అక్కడ నుంచి సీట్ ఇక్కడే ఉంది. సీట్ ఇక్కడ ఉంటే గేట్ దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ ఆ గేట్ ఎంటీ ఉంది, అక్కడ నుంచి ఎక్కుదామని చెప్పారు. అక్కడ నుంచి ఎక్కాము. దాని తర్వాత 20 నిమిషాలు చుక్కలు చూపించాను, అయిపోయింది. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మేడం? నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అంటే ప్రస్తుతానికి ఇప్పుడే ఎక్కాం కాబట్టి స్టార్ట్ 20 మినిట్స్. ఆర్మీ వాళ్ళు లేడీస్ ఉన్నారు, మనం వాళ్ళకి మనకి పక్కనే ఉండి ఇట్లా వచ్చేస్తే అయిపోతుంది. అక్కడ ఎక్స్పీరియన్స్ తో చెప్పారు, మనకేమో తొక్కలే అనుకుంటూ వినకపోతే ఇలానే జరుగుతుంది. కానీ వాళ్ళందరికి బ్యూటిఫుల్ హెల్ప్ చేసావు కదా, ఇంకేంటి? మీరిద్దరు ఏం చేశారు? ఓకే సార్, చెప్పండి సార్. బయటవే ఏడోసారి చెప్పండి. చెప్పు ఎట్లా టేక్ యాక్షన్, టేక్ 7. ఇప్పుడు యాక్చువల్ గా టైం 1 గంట అవుతుంది. ఇది ఇంకా పడుకోలేదు. బిగ్ బాస్ ఆగు. ఇది పిచ్చిగా నవ్వుతూనే ఉంది అక్కడి నుంచి. ట్రైన్ సికింద్రాబాద్ టు యశ్వంత్పూర్, టైం 1 గంట 3 నిమిషాలు. 9వ బిగ్ బాస్ లో ఇట్లా వస్తుంది కదా అట్లా. అస్సలు నన్ను నిద్రపోనివ్వట్లేదు. రేపు పొద్దున్న నా తమ్ముడు ఫంక్షన్ లో నా హడావిడి ఎలా ఉంటుందో ఇక్కడ ఆల్రెడీ వీడియో తీయలేక ఒక తమ్ముడు ఇదైపోతూ ఉన్నాడు. నిద్రపోతుంటే మంచిగా ఇలా పడుకోవాలి, సెట్టింగ్ చేసుకోవాలి, దాని తర్వాత నిద్రపోనివ్వట్లేదు అన్నారు. పైన అందరు పడుకుంటారు, అరవద్దు అని అంటుంటే కూడా అది అరుస్తూనే ఉంది. వీడు బ్యాన్ చేస్తే మీకు తెలుస్తుంది ఎవరు పడుకోలేదు. ఎవరు ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. ఇయర్ ఫోన్స్ వేసుకొని, ఒకడేమో ల్యాప్టాప్ లో, ఒకడేమో ఇయర్ ఫోన్స్ లో పడుకుంటే డిస్టర్బ్ చేయొద్దు అని. They're having earphones, Akka. No worries. We have to entertain our audience and we are doing it. ప్రస్తుతానికైతే ట్రైన్ జర్నీ ఇలా కొనసాగుతూ ఉందన్నమాట. నేను కాళ్ళు కూడా నొక్కేస్తుంటుంది. సరే చెప్పండి, ఇంకా చెప్పండి. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. అంటే నువ్వు నాకన్నా పెద్దదాన్ని అని ఎక్సెప్ట్ చేస్తున్నావు. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అనేసి పెద్దదాన్నే కదా. సరే ఇంకా వీడియో ఆపేసి అందరు చూసినోళ్ళు ఏమనుకుంటారు? అక్క చెల్లి ప్రేమ అనుబంధం. ఫోన్ చేశాడు. హలో సిద్ధుతో మాట్లాడుతుంది. ఫోన్ చేస్తే ఆ మొహం చూడు కలకల్లాడిపోయింది. చూడు మళ్ళీ నేను ఇది మాట్లాడేది కూడా వీడియో తీస్తున్నారు వీళ్ళు. మళ్ళీ అడుగుతారు కదా అందరూ సిద్ధన్న రాలేదా అని చెప్పి. సిద్ధు షూట్ లో ఉండడం వల్ల రాలేదనమాట. పానింగ్ షాట్స్ చేస్తున్నాను. నేను నైట్ పాపం 1 గంటకు కూడా మా ఆయన ఫోన్ చేసి జాగ్రత్తగా ఉన్నారా లేదా అని కనుక్కుంటున్నాను. సో అదనమాట. నేను ఇప్పుడు వీడియో ఆన్ లో ఉన్నప్పుడు నీతో మాట్లాడడం కొంచెం సిగ్గుగా ఉంది. ఫోన్ పెట్టి వీడియో ఆపట్లేదు. సరే ఓకే, ఆపేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు అమర్ వాళ్ళ మమ్మీగా అన్నమాట. నాకు మమ్మీయే. ఆంటీ పాపం వచ్చి మీరు త్వరగా రెడీ అయ్యారమ్మా, వచ్చారమ్మా అని అడుగుతున్నారు. ఆంటీ చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు ఈరోజు అమర్ ఎంగేజ్మెంట్? చాలా చాలా సూపర్, చాలా ఆనందంగా ఉంది. మీరందరూ వచ్చినందుకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. చాలా మీ కోరిక తీర్చినందుకు చాలా ఆనందంగా, నా కోరిక తీర్చినందుకు మీ అందరికి కూడా చాలా కాదు తేజు అండ్ అమర్కి అమ్మకి మీకు ఎప్పుడు తెలుసా ఇది యాక్చువల్ గా ఆంటీ ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు అనమాట, ఒక మంచి సంబంధం చూడాలి వీడికి పెళ్లి చేయాలి అని. ఇది ఇలా జరిగిన తర్వాత ఫస్ట్ నా వరకు వచ్చిన విషయం
నేను ఆల్మోస్ట్ ఒక 3 to 4 months నా మనసులో ఉంచుకున్న దీన్ని. అయ్యో బాబు, ఇప్పుడు బయట వచ్చింది కదా, బయట సంతోషం. చాలా సంతోషం, చాలా హ్యాపీ. మరి మంచి కోడలు కదా, మంచి కోడలు, అందమైన కోడలు, అందమైన కోడలు, మంచి డాన్సర్, మంచి సింగర్. అవును, అలాంటి అందరూ క్లాసికల్ దాంట్లో వచ్చింది. క్లాసికల్ ఫ్యామిలీకి క్లాసికల్ డాన్సర్ కావాలని నేను ఎప్పుడు కోరుకున్నాను. నా మాకు తగినట్లుగానే మంచి కోడలు దొరికినందుకు చాలా వెరీ హ్యాపీ. అవును, ఇప్పుడు అమర్ ఫేస్ చూడాలి, త్వరగా రెడీ అయిపోయి వచ్చేస్తాం ఆంటీ. బట్ ఫేస్ చూడాలి, ఇంకా రాలేదు ఏంటక్క, నన్ను ఎప్పుడు రెడీ చేస్తారంట, ఫాస్ట్ గా రెడీ అయిపోయి వచ్చేస్తాం. ఓకే Done, done. ఓకే See you. రోజులంట రాయే మీ హెయిరే కనిపిస్తుంది. నువ్వు లెగిస్తే మేము అంతా కనిపిస్తుంది, ఎందుకు అలా చేస్తావు? నువ్వు కావాలని చేస్తావు, నా వీడియో బాగా అయ్యో నేను ఎందుకు కావాలని చేస్తాను. ఓకే ఎంగేజ్మెంట్ అవ్వకుండా ఏంటది, బయటికి రా. కపుల్ ఫోటో షూట్ లో బిజీగా ఉన్నారు ఇద్దరు. కమాన్ స్టిల్స్ లిటిల్ క్లోజర్, కమాన్. ఏంట్రా క్లోజ్ క్లోజ్, ఏంటి ఆనందమా? ఇన్ని రోజులకి ఒక ఆపర్చునిటీ. సిగ్గు, ఇదిగో. అయ్యో, నేను పోజెస్ చెప్తాను. ఓకే, తర్వాత ఇంకొక టెన్షన్ అయ్యో వద్దు మాకు ఇవన్నీ మాకు రావు, మనకు గాల్లో గదిలల్లా ఉంటాయి ఇవన్నీ. సరే సరే, ఇదొకటి ఇదొకటి. అలసిపోయావా? ఇంకా అవ్వలేదురా ఎంగేజ్మెంట్, అప్పుడే అలసిపోవడం ఏంట్రా? వన్ మోర్ టేక్. రండి రండి. కొంచెం క్లోజ్. అమ్మో So happy for them. Very nice, very nice. రామగారు పట్టుకోవచ్చు. హాయ్. సీరియల్ సాంగ్ పెట్టాల్సింది. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ప్రియాంక అంతే. ఓకే ఓకే, హోతా హై హోతా హై. ఎవరు తీసుకుంటారో, తెలుగు కన్నడ కొంచెం కష్టంగానే ఉంది నాకు. ఏం లేదు, తగోళ్ళి అంతే. తగోలి అన్నారు. తగోళ్ళి ఇక్కడ ట్రాన్స్లేటర్స్ తెలియదు. ఇద్దరిద్దరు ఉన్నారు. ఓ, ఇద్దరు ట్రాన్స్లేటర్స్ ఉన్నారు. ఇదేదో పెద్ద ట్రాన్స్ఫార్మర్ లాగా చెప్పారు. అసలు సంబంధం వచ్చింది, సంబంధం వాళ్ళకి వచ్చింది, నేనేం చేసుకోవాలి?
ఏమని దీవించావు? ఇంకా ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలి అండ్ ఎవరెస్ట్ ఎక్కాలి అని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఎవరెస్ట్ ఎక్కారా? యువర్ ఐడి ప్లీజ్. నిఖిల్ విఎస్ఎన్ఎస్. వెరీ షై. బెస్ట్ పార్ట్ అది. అక్క ఏం చేస్తారు చెప్పు. యాక్చువల్గా ప్రియాంకకి కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు అంత క్లియర్ గా కనిపించట్లేదు, బ్లర్ గా ఉన్నారని వీడియో ఆన్ చేసి వాళ్ళని జూమ్ చేసి హాయ్ చెప్తుంది. అవును నేను అదే చేస్తాను. కొత్త విషయం ఏంటి అని అంటే అమర్ ఎంగేజ్మెంట్ అయిపోయింది. అది సైడ్ క్లాస్ అది. జామ చేస్తుంది.